ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యంలో యేసయ్య చెప్తున్నారండి, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, యేసయ్యలో మనం చూసినప్పుడు యేసయ్య సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, ఆయన కరుణ కలిగిన తండ్రి. ఆయన ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు తన్ను తాను తగ్గించుకుంటూ ఎంత నెమ్మదస్తుడుగా ఉన్నారో మనం లేఖనాల ద్వారాగా, వాక్యాల ద్వారాగా చూడవచ్చు. యేసయ్యే మనందరికీ మాదిరికరం. యేసయ్య మార్గంలో నడుచుకోవడం అంటే యేసయ్య రూపాన్ని మనం దాల్చుకోవాలి. యేసయ్య క్రియలు మనలో కనిపించాలి. యేసయ్యలా ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్యలా నెమ్మది కలిగి మనం జీవించాలి. యేసయ్య బిడ్డలమైన మనందరం కూడా తగ్గింపు హృదయంతో ఉండాలి, గాని గర్వము, అహంకారము, కోపము, ద్వేషము, అసూయ ఇటువంటి చెడ్డ హేయక్రియలు మనలో ఉండకూడదు. చెడు అంటే అపవాది, మంచి అంటే దేవుడు అన్నమాట. కాబట్టి మనం దేవుని బిడ్డలము, దేవుని సంబంధమైన మనలో ఏ చెడు లక్షణాలున్నా వాటిని మనం విసర్జించాలి. తగ్గింపు స్వభావం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు మరి ఆయన హెచ్చిస్తాడు, గణపరుస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మరి ఇప్పుడే మీలో ఏదైనా హెచ్చింపు కలిగిన మనసుతో ఉన్నారేమో, ఇటువంటి గర్వపు క్రియలు ఏమైనా మీలో ఉన్నాయా పరిశీలన చేసుకుని మీరు విడిచిపెట్టి నెమ్మది కలిగి సమాధానం కలిగి జీవించండి. సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యంగా సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి సమాధానం కలిగి జీవిద్దాం. తగ్గింపు స్వభావంతో నెమ్మది కలిగి ఉందాం. ప్రభువు తగిన సమయమందు హెచ్చిస్తారు, గణపరుస్తారు. దేవునికే మహిమ కలుగునట్లుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.